నువ్వు చనిపోలేదు గోకులు. నువ్వు చనిపోలేదు. నువ్వు బతికే ఉన్నావు. నీ కళ్ళ రూపంలో నాలో ఎప్పుడు నువ్వు బతికే ఉంటావు. నేను ఈ లోకాన్ని చూస్తున్నంతకాలం నువ్వు బతికే ఉంటావు. బతికే ఉంటావు గోకులు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని, మారిన మనిషి దేవుడితో సమానమని నువ్వు మళ్ళీ నిరూపించావు గోకులు. ఇదిగో గోకులు, నీ మంచితనాన్ని, నీ స్నేహాన్ని, నీ త్యాగాన్ని ఈ నాయుడు బాబు వృధా కానివ్వడం. జన్మంతా నీకు రుణపడి ఉంటాను కదా. ఎన్ని జన్మలైనా సరే ఈ నాయుడు బాబు నీ రుణం తీర్చుకుంటాడు. స్నేహ, ఎందుకు ఏడుతున్నావు స్నేహ? చచ్చా, ఇప్పుడు నాకు చూపు వచ్చింది కదా, నేను చూడగలుగుతున్నాను కదా. ఇంక నీకేం భయం లేదు. నిన్ను పువ్వుల్లో పెట్టి మహారాణిలో చూసుకుంటాను. ఏం భయం లేదు. నువ్వు బాగుంటే నాకంతే చాలు నాయుడు బావా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? నాయుడు బావని చంపాలని చూసింది కావేరి వాళ్ళమ్మ. కిరాయి హంతకుడితో కలిసి ఇదంతా చేసింది. గోకుల్ పుణ్యమా అని నాయుడు బావ దక్కాడు. లేదంటే ఎంత ఘోరం జరిగేది. అందుకే వెళ్ళి తన అంతు తెలుస్తాను. వద్దు స్నేహ, వద్దు స్నేహ. వాళ్ళు డబ్బు మనుషులు స్నేహ. వాళ్ళకి కావాల్సిన డబ్బేదో వాళ్ళు మొహాన్ని కొడదాం. వాళ్ళే వెళ్ళిపోతారు వదిలేసి. లేదు నాయుడు బావ, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. పోలీసులు చెప్పి జైల్లో తోయిస్తాను. మా నిండి దగ్గరికి పోలీస్ జీప్ వచ్చిందంటే ఇక్కడ నాయుడు బాబు అంటే ఎవరు? నేనేనండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఒక భార్య ఉండగా నమ్మించి మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నందుకు. అలా అని ఎవరు చెప్పారు? అసలు ఈ కేసు ఎవరు పెట్టారు? నేను. నాయుడు బావ మిమ్మల్ని నమ్మించడం ఏంటి, మోసం చేయడం ఏంటి? అంతా తెలిసే కదా మీ అమ్మాయిని నాయుడు బావుకిచ్చి పెళ్లి చేశావు. లేదు, మాకే విషయాలు తెలియవు. ఆయన గారికి ఆల్రెడీ పెళ్ళయిందని మాకు మొన్నే తెలిసింది. ఈ ఇంట్లో ఎవరైనా మంచిని కాపాడాలనుకుంటారు. ఎన్ని జన్మలెత్తినా అది మీకు అర్థం కాదు. మీకేం కావాలో చెప్పండి. అర్థం కాని విషయాలు మాకెందుకులేమ్మా. మాకు ఆస్తి కావాలి. మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసినందుకు నా కూతురు నష్టపోయింది. ఆ నష్టపరిహారం నాకు కావాలి. అది అల్లుడు గారిస్తారో, ఆయన గారి మొదటి అత్తగారు మీరిస్తారు. తేల్చి చెప్పండి, తీసుకొని వెళ్ళిపోతాం. ఇంత జరిగాక మా అత్తయ్య కాదు కదా, నేను కూడా నా ఆస్తిలో నయా పైసా ఇవ్వను. ఇది మరీ బాగుంది. దగ్గరుండి కన్యాదానం జరిపించిన పెద్ద మనిషి ఇవ్వక, కట్టుకున్నాడు ఇవ్వకపోతే నా కూతురు గతేం కావాలి? ఏట్లో దూకి చావాలా? అంత కష్టం కావేరికి ఏమొచ్చింది ఇప్పుడు? కష్టం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. నీ స్థానంలో ఉండి చెప్పడం కాదు, నా స్థానంలో నిలబడి చెప్పు. ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలని అడుగుతున్నాను. అసలు నీకు ఏం కష్టం వచ్చింది? ఏదో స్థానంలో నిలబడి చెప్పమంటున్నావు. స్నేహ తన స్థానం నీకు ఇచ్చింది. అసలు స్నేహపడిన కష్టాల ముందు నీ కష్టాలేంటి? కష్టాలంటే తెలుసా నీకు? స్నేహ పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే ఈ పాటి సచ్చి ఉండేదానివి. చూడయ్యా, ఎవరు గొప్పలో వినటానికి మేము ఇక్కడికి రాలేదు. మాకు రావాల్సిందేదో మాకిస్తే తీసుకొని వెళ్ళిపోతాం.
ముందు ఇక్కడ మీకొచ్చిన కష్టం కలిగిన నష్టం ఏంటో చెప్పండి. ఇంకా ఏం చెప్పాలి? ఏ మీకు తెలీదా? తెలీదు. మీరు చేసిన చాలా దుర్మార్గాలు మా అమ్మకి ఇప్పటి వరకు తెలీదు. మా వదిన నువ్వు కలిసి నాకు విషం పెట్టి చంపాలనుకున్నది, నా తాళి తెంచాలనుకున్నది మా అమ్మకు తెలీదు. నాయుడు బావకి కళ్ళు పోవడానికి కారణం మీరని మా అమ్మకి తెలీదు. నాయుడు బావని చంపాలని ఎన్నోసార్లు మీరు చేసిన ప్రయత్నాలు మా అమ్మకు తెలీదు. ఇప్పటిదాకా నేను మా అక్క ఈ విషయాలు మా అమ్మకి ఎందుకు చెప్పలేదో తెలుసా? కేవలం అది కావేరి కోసం. తన కాపురం కోసం. నా కాపురాన్ని ఇంకా నువ్వు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నాకు ఈ మొగుడు, ఈ సంసారం ఏమీ వద్దు. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు మీ అమ్మనే సపోర్ట్ చేస్తున్నావా? నీకు మీ అమ్మెంతో, నాకు మా అమ్మ అంతే. మా అమ్మ మీ అమ్మ ఒకటేనా కావేరి? ఎవరి అమ్మ వాళ్ళకి గొప్పమ్మ. అయినా ఇప్పుడు మాటలు అనవసరం. మూటలు ఇస్తే మాత్రం తీసుకుపోతారు. నిండా మునిగాక చలి ఎందుకు? అంతే. ఆస్తిస్తే ఏ గొడవ చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాం. ఇవ్వకపోతే నిన్ను జైలు గోడల మధ్య బంధిస్తాం. ఆపో! కుట్రలు దుర్మార్గాలు చేసింది చాలక ఇంకా మాట్లాడుతున్నారా? నాయుడు బావ ఈ ఇంటి మనిషి, నా అల్లుడు. రాజావారి అల్లుడు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇది నా ఊరు, ఇక్కడున్నది నా మనుషులు. మీరిలా చేశారని ఒక్క మాట ఊళ్ళోకి వెళ్ళి చెబితే మీ జీవితాలు తలకిందులైపోతాయి. ఓహో, మీ వెనక జనం ఉన్నారన్న ధైర్యమా? బలం బలగాలున్నాయన్న ధీమానా? జనం అంటే సైన్యం కాదు, బలగం అంటే కండబలం కాదు. వారి గుండెల్లో మాపై ఉన్న ప్రేమ, అభిమానం. అది సంపాదించుకోవడానికి మాకు సంవత్సరాలు పట్టింది. ఆ మంచితనం పక్కన పెట్టి మీలా చెడుగా ఆలోచిస్తే 10 నిమిషాలు చాలు. 10 నిమిషాల్లో ఏం చేస్తావు? పాండవుల్ని ఓడించాలని దుర్యోధనుడు తన జీవితకాలం అంతా ప్రయత్నించాడు. కాని ధర్మరాజు 10 రోజుల్లోనే కురుక్షేత్రాన్ని గెలిచేశాడు. మంచితనానికి కోపమొస్తే అలాగే ఉంటుంది. మాటలతో చెప్తే మీరు మారట్లేదు కదా, ఇక చేతలతో చూపిస్తాను. మంచి వాళ్ళు చెడు చేయాలనుకుంటే ఎలా ఉంటుందో జన్మ జన్మలకు మీకు గుర్తుండిపోయేలా చేస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజ్ చేస్తున్నాను. నాయుడు బావ జైలుకి వెళ్లకుండా అడ్డుకుంటావా? ఆయన నా భర్త. జైలుకి కాదు కదా, ఆయన్ని ఇంటి గడప కూడా దాటించలేవు. దాటిస్తే దాటించి చూడు. మేము చూడటం కాదు, రేపు మీరే చూస్తారు. ఇన్నాళ్ళు కళ్ళు రావాలని పూజలు చేశారు, ఇకపై జైలు నుంచి బయటికి రావాలని నువ్వు పూజలు చేస్తావు. చాలు చాలు చాలు. ఈ విషయం నాకెలా తెలిసిందా అని వాళ్ళని అడగాలనుకుంటున్నావా? అపర్ణని పిచ్చిదాన్ని చేయడానికి డబ్బులు తీసుకుని వాళ్ళకి సాయం చేశావు. నిన్ను శవాన్ని చేయడానికి నేను డబ్బులు తీసుకొని ఈ మర్డర్ చేస్తున్నాను. నాకిది ఫస్ట్ టైం, నీకిది